కొంతమంది పోకిరి పోరగాండ్లకు ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఎక్కడ లేని ఏతులు బయటికి వస్తాయి కావచ్చు. స్టంట్లు చేస్తే గ్రేట్ అని ఎంట పడతారు అనుకుంటారేమో. మా అంత సిపాయి లేడు అన్నట్టు బిల్డప్లు ఇస్తారు. కానీ అప్పుడప్పుడు బెడిసి కొడుతుంది కదా. ఏమైందో చూడండి. పక్కకు అసిద్ధం ఉన్నదిరా, అటెటన్నా జరుగు అంటే అట్లనే కూర్చుంటా, నీకు అవసరమా అన్నాడు అట వెనకటెవలో. అట్లనే చేసిండ్రు బాడవేగాళ్ళు. పెట్రోల్ బంకులకు వచ్చిన వాళ్ళు ఫోన్లు మాట్లాడొద్దు, అగ్గి ముట్టియొద్దు, స్టంట్లు చేయొద్దని పెద్ద పెద్ద అక్షరాలతోని బోర్డులు రాసి పెట్టున్నాయి. కానీ వీళ్లకు కండ్లకు శేత్వారం వచ్చిందో ఏం పాడు. ఆడవిళ్ళలను చూసే వరకు వాళ్ళ ముంగట ఏతులు చేద్దామని బండి ముంగట పైన పైకి లేపుదామని చూసిండ్రు. కానీ ఆ బండి కంట్రోల్ తప్పిందో ఏం పాడు. ముంగటున్న బండిని దాక్కుంటా పెట్రోల్ పంపు సెట్ మీద కురికింది. అక్కడున్నోళ్ళు ఊకుంటారా, చెవుల మీదకెళ్ళి షెట్టేసిండ్రు. ఎక్కడి బడివేగాన్లురా, ఏతులు చేసేదానికి మీకు పెట్రోల్ బంకే దొరికిందా అన్నట్టు చెంపల మీద చేతచ్చులు పడేటట్టు కొట్టిండ్రు. ఇంకేమున్నది, ముఖం చిన్నగా చేసుకున్నారు. ఆడవిళ్ళల మనసులో ఇలువ పెరుగుతుంది కావచ్చు అనుకుంటే ఇజ్జత్ పోయే కథ అయింది కదరా అనుకుంటా అటు నుంచి వెళ్ళిపోయిండ్రట. ఈ సొంటోళ్ళు ఊరుకో ఇద్దరో ముగ్గురో ఉంటారు. జర వాళ్ళకు దూరంగా ఉండుండ్రి. వాళ్ళ పానాలు తీసుకున్నాడు కాదు, మంది పానాలు కూడా తీస్తారు వీళ్ళు. వెనకటోళ్ళు రాళ్ళు బుక్కి నారిగించుకునేదట. పెద్ద పెద్ద రోగాలు, కలరా గత్తరా సొంటి బీమార్లు తప్ప చిన్న చిన్న వీటికి వాళ్ళకి ఏం కాకపోయేదట. కానీ ఇప్పుడు రోజులు మారినాయి కదా. ఏది ఎప్పుడు ఎట్లా తినాలనో తెలియకుంటే శంఖ మూదుడే, గంటలు మోగుడే, డప్పులు కొట్టుడే అన్నట్టు తయారైనాయి. ఇంతకు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పంటారా, చూడుండ్రి మీరే. బతికేతానికి తిన్నది సావుదాకా తీసుకుపోయింది అన్నట్టే ఉన్నది ముచ్చట. ముంబై పదోనియా అనే ఏరియాలో ఉండే ఓ కుటుంబమే చచ్చిపోయిందట పుచ్చకాయ తిన్నందుకు. ఏంది, పుచ్చకాయ తింటే చచ్చిపోతారా? ఇదెక్కడి ఇచ్చంత్రం, ఇదెక్కడి ఘోరమైన ముచ్చట. ఎండాకాలం పూట ఎంతో మంది తింటున్నారు, మరి వాళ్ళ సంగతి ఏంది అని అంటే, పదోనియాలుండే వాళ్లకు బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తినాలన్న బుద్ధి పుట్టిందట. ఇంకేమున్నది, ఎర్రటి తీయటి పుచ్చకాయను కొనుక్కొని ముక్కలు ముక్కలు ముద్దుగా తిన్నారట. మరి ఆ బిర్యానీకి పుచ్చకాయకు కడుపులో ఎసోంటి ఫైటింగ్ జరిగిందో ఏమో, ఫుడ్ పాయిజన్ అయిందట. 40 ఏండ్లున్న తండ్రి, 35 ఏండ్లున్న తల్లి, 15-12 ఏండ్లున్న ఇద్దరు పిల్లలు జీవిడిచిండ్రట. ఎందుకు ఇట్లా జరిగిందంటే బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తిన్నందుకే కావచ్చనా అని మానబడుతురట డాక్టర్లు. కొన్నిసార్లు మనం తిన్న 2 తీర్ల తిండి తిర్రమర్ర అయ్యే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఏది తిన్నా కొద్దిగా తినాలి. అప్పుడు ఫుడ్ పాయిజన్ అయినా ట్రీట్మెంట్ చేస్తే బతికి బయటపడొచ్చు, లేకుంటే కష్టం అవుతుంది అని అంటారు తిండి ముచ్చట్లు తెలిసిన వాళ్ళు. కాబట్టి పబ్లిక్ కడుపు నిండే అంత తిండి ఉన్నది కదా అని ఒకదాని తర్వాత ఇంకోటి అన్నట్టు లోపల పడేయకుండ్రి. ఎప్పుడు కడుపులా కాలకూట విషం తయారయ్యేదే వాళ్ళకి తెలియదు.